వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఇక్కడ చంద్రబాబు జగన్కు నేర్పినటువంటి ఒక పాఠమట. చంద్రబాబు నాయుడు గారు జగన్కి ఏం పాఠం నేర్పారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు తన పాలన అనుభవం అయితే నేర్పలేదు, కానీ జగన్ పాలన అనుభవాన్ని చంద్రబాబు అయితే వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా జగన్ హయాంలో తీసుకొచ్చినటువంటి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, నవరత్నాలు పేరు మార్చి సూపర్ 6 పథకాలతో అమలు చేస్తున్నారు. ఇలాంటి వాటినే కాకుండా మరికొన్ని పథకాల పేరుతో కూడా పేరు మార్చి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకుంటున్నారు. కానీ ప్రచార విషయంలో మాత్రం సీఎం చంద్రబాబును చూసి జగన్ ఇప్పుడు నేర్చుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని కూడా ప్రచారం చేసుకోవడంలో ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది నేతలు అయితే తెలియచేశారు. వరదలు, తుఫాన్లు, కరోనా సమయం అన్నిటిని కూడా పర్ఫెక్ట్గా చేసింది వైసీపీ ప్రభుత్వం. ప్రజలను కూడా వైసీపీ చేసినటువంటి ఇక్కడ సహాయాలు అందాయని, కానీ ఎలాంటి ప్రచారమైనా చేయలేదని, వైసీపీ ప్రభుత్వ హయాంలో వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా కూడా అధికార యంత్రాంగం అంతా పనిచేయాలి, పరిహారాలు ఇచ్చేయాలి. పరిహారం ఇచ్చిన తర్వాత ఇది నష్టపోయిన వారికి అందిందా లేదా అని చెక్ చేయడానికి వెళ్ళేవారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. కానీ దానివల్ల ప్రచారం పెద్దగా చేసుకోలేకపోయారట. కానీ ఇటీవల ఎంత తుఫాను వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో టీడీపీ అనుకూల మీడియా మాత్రం తుఫాను ముందుగానే ఆపేసి ధీరుడు, తుఫాన్ను ఎదిరించే వీరుడు, తుఫాన్ను కంట్రోల్ చేసే వీరుడు అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ మీడియాలో చేసినటువంటి హంగామా గురించి ప్రత్యేకంగా ఎవరికి వారు చూసే ఉంటారు కాబట్టి దాని గురించి చెప్పనవసరం లేదు. సీఎం చంద్రబాబు కూడా వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్ వంటివి మాట్లాడుతున్నా వాటిని హైలైట్ చేశారు కూటమి అనుకూల మీడియా. కానీ ఇప్పుడు చంద్రబాబును చూసి జగన్ కూడా రియలైజ్ అయ్యి ఇక్కడ ఇన్ఛార్జీలతో వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్ వంటి వారు కూడా చేపడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబును చూసి జగన్ ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. మరి నిజంగా చంద్రబాబును చూసి జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకుని ఆ రకమైనటువంటి పాలనలో రావాలని ఆయన కోరుకుంటున్నారనుకుంటే ఇది ఒక శుభ పరిణామంగా చెప్పచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకుంటారా, నేర్చుకొని రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తారా లేదనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.